తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా మంత్రి వివేక్ వెంకటస్వామి దర్శించుకున్నారు. వేపీ విరామ సమయంలో టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన మంత్రి వివేక్ వెంకటస్వామి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాల వల్ల ప్రపంచ దేశాలతో పాటు భారత్ కూడా ఇబ్బందులు పడుతోందని, ప్రధాని మోడీ హయాంలో దేశంలో పెట్రోల్ ధరలు పెరిగి సామాన్యులు గుద్దుబండగా మారాయని మంత్రి ఆరోపించారు. సినీ నిర్మాత నటుడు బండ్ల గణేష్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో బండ్ల గణేష్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. పార్వతీపురం మన్యం జిల్లా అడారి గ్రామ పాఠశాలలో అక్రమంగా నరికిన టేకు చెట్టును అటవీశాఖ అధికారులు సీజ్ చేశారు. 14 చెట్లను నరికిన అక్రమార్కులు నిడగల్లు కర్రల మిల్లుకు తరలించారు. జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో విషయం కాస్త వెలుగులోకి వచ్చింది. సీజ్ చేసిన చెట్ల విలువ సుమారు 8 లక్షల రూపాయల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. పార్వతీపురానికి చెందిన టీడీపీ నేత తన ఇంటి నిర్మాణం కోసం టేకు చెట్లు నరికినట్టుగా ఫిర్యాదు చేశారు. సొంత ఇంటి కోసం పాఠశాలకు చెందిన టేకు చెట్లను ఎలా నరుకుతారో అంటూ స్థానికులు గ్రీవెన్స్ పంపారు. అయితే ఘటనపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. శ్రీ సత్యసాయి జిల్లా కదిర్లో ఆపరేషన్ పీస్ అనే పేరిట పోలీసులు తనిఖీలు చేపట్టారు. డీఎస్పీ శివనారాయణ ఆధ్వర్యంలో ఈ సోదాలు జరిగాయి. గతంలో గొడవలు సృష్టించి ఎక్కువ కేసులు నమోదైన రౌడీ షీటర్లలో రైడ్ చేసి క్షుణ్ణంగా పరిశీలించారు. భవిష్యత్తులో మళ్లీ గొడవల్లో పాల్గొంటే వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయడంతో పాటు పట్టణ బహిష్కరణ చర్యలు చేపడతామని డీఎస్పీ హెచ్చరించారు. మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరిగింది. ఇటీవల గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన నేపథ్యంలో పోలీసుల బందోబస్తు నడుమ విగ్రహావిష్కరణ ప్రారంభించారు. అంబేద్కర్ సంఘం నాయకుల ఫిర్యాదు మేరకు విగ్రహాన్ని ధ్వంసం చేసిన 6 గంటల్లోనే సిఐ రవీంద్ర ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో అంబేద్కర్ సంఘాల నేతలు పోలీసులకు శాలువాలతో ఘన సన్మానం చేసి స్వీట్లు పంచి గ్రామస్తులు సంబరాలు చేసుకున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో వర్షం దంచుకొట్టింది. అకాల వర్షానికి మండలంలోని పలు కొనుగోలు సెంటర్లలో రైతులు ఆరబోసిన వరిధాన్యం తడిసి ముద్దయింది. సొమ్ము చేసుకుందామని రైతులు భావించిన సమయంలో వర్షం పడి నష్టాన్ని మిగిల్చిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. తడిసిన ధాన్యం పూర్తిగా ఆరాలంటే మరో 10 రోజుల పాటు సమయం పడుతుందని వాపోతున్నారు. కిష్టంపేట గ్రామంలో కొనుగోలు కేంద్రం లేక సకాలంలో లారీలు అందుబాటులో లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతు పంట పండించడం ఒక ఎత్తు అయితే ఆ పంటను అమ్ముకోవడం మరొక ఎత్తు అవుతోందని ఆవేదన చెందుతున్నారు. అధికారులు తమ కష్టాలను అర్థం చేసుకుని లారీలు పంపాలంటూ రైతులు వేడుకుంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని భారత్ గ్యాస్ ఆఫీస్ ముందు ఇండియన్ హెచ్పీ గ్యాస్ డీలర్స్ ఆందోళన చేపట్టారు. అక్రమంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఇప్పటికే యుద్ధంతో గ్యాస్ సరఫరాకు అంతరాయం కలుగుతుంటే బ్లాక్ మార్కెట్కు తెర లేపుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని భారత్ నిర్మల్ గ్యాస్ ఏజెన్సీ అక్రమ ట్రాన్స్పోర్ట్ నిల్వలపై సివిల్ సప్లైస్ అధికారులు చర్యలు తీసుకుని సీజ్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు ధర్నా చేపట్టారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవడానికి మార్కెట్కు తీసుకొస్తే రోజులు గడుస్తున్నా ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ఆందోళన చేపట్టారు. ఇసుక తరలించడానికి 100 లారీలు నడుస్తున్నాయని, వడ్ల కొనుగోలు కోసం లారీలు ఎందుకు దొరకడం లేదని ప్రభుత్వాన్ని రైతులు ప్రశ్నిస్తున్నారు. కోనరావుపేట మండల కేంద్రంలోని రైతులు చేస్తున్న ధర్నాకు బీఆర్ఎస్ నాయకులు మద్దతుగా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గృహప్రవేశాలకు వెళ్లే తీరుకుంది కానీ కొనుగోలు కేంద్రాలకు వచ్చే తీరిక లేదంటూ నిలదీశారు. రైతుల ఆందోళనతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని రైతులను సముదాయించారు.